నల్ల చిరుతలు రచన లలిత కుమారి గారు. థాయిలాండ్లో నివసించే సుహోర్ను అనే జమీందారు దగ్గర నల్ల చిరుతలు రెండుంటాయి. అసలు ఆ చిరుతల్లో ఉన్న రహస్యం ఏంటి? ఒక సైంటిస్ట్ కనిపెట్టిన మైక్రోఫిల్మ్ ఒక చోట దాచబడి ఉంటుంది. దాని మర్మం ఏంటి? ఆ మైక్రోఫిల్మ్ ఎక్కడ దాచబడి ఉంటుంది? దాన్ని ఇండియాకి తేగలుగుతారా లేదా? అసలు దాని వెనక దాగున్న రహస్యం ఏంటి? ఇవన్నీ తెలియాలంటే మరి ఈ కథలోకి వెళ్ళిపోదామా? చదువుతున్నది దేవి. మిస్టర్ సారథి, ఎప్పుడైనా నీవు నల్ల చిరుత పులుల గురించి విన్నావా? అడిగాడు సిబిఐ డైరెక్టర్ ముఖర్జీ గారు. విన్నాను. ఆ జాతి చిరుతలు మలేషియా, థాయిలాండ్ అడవుల్లో తప్ప మరెక్కడా దొరకవు అని విన్నాను. వెరీ గుడ్. ఇక విను. థాయిలాండ్లో నివసించే సహార్నో అనే జమీందారు దగ్గర ఆ జాతి చిరుతలు రెండున్నాయి. అతడికి అప్పుడప్పుడు తన ఇంట్లో కాక్టైల్ పార్టీలు ఇవ్వడం అలవాటు. ఆ పార్టీల్లో తన పెంపుడు చిరుతల్ని అతిథుల ముందు ప్రదర్శించి ఆనందిస్తూ ఉంటాడు. అలా ప్రదర్శించే ముందు వాటికి మత్తుమందు తినిపించడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల అవి ఎవరికి హాని తలపెట్టే ప్రయత్నం చేయవు. ఈ వ్యవహారం గత 6 ఏళ్ల నుంచి సాగుతోంది. కానీ ఈ మధ్య అంటే 2 నెలల క్రితం పార్టీలో ప్రదర్శనార్థం తీసుకురాబడ్డ ఆ చిరుతల్లో మగ చిరుత హఠాత్తుగా ఒక అతిథి మీద లంఘించి చంపేసింది. బహుశా దానికి తినిపించిన మత్తుమందు ప్రభావం నిర్ణీత సమయానికి ముందే దిగుంటుంది. ఆ సంఘటనతో ఆ జమీందారు మనసు విరిగి వాటిని అమ్మేయాలి అని నిర్ణయించుకున్నాడు. మన జంతు ప్రదర్శనశాలల్లో నల్ల చిరుతలు లేని కారణంగా వాటిని కొనడానికి నిర్ణయించాం అని ఆయన చిన్నగా నవ్వి, వాటిని తెప్పించడానికి వన్య మృగాల గురించి బాగా తెలిసిన జయశంకర్ అనే ఉద్యోగిని పంపుతున్నాను. ఆ జయశంకర్ ఎవరో కాదు, నువ్వే అన్నాను. ఆశ్చర్యంతో నోరు తెరుచుకున్న నా నోరు తిరిగి మూసుకోనే లేదు. థాయిలాండ్ వెళ్ళడానికి నీ పాస్పోర్ట్, వీసా వగైరా 2 రోజుల్లో రెడీ అవుతాయి. ఆ జమీందారు భవనం లంపాంగ్ నగరంలో ఉంది. నీవు తిన్నగా అక్కడికి వెళ్ళి నీ ఐడెంటిఫికేషన్ చూపించాలి. ఆ చిరుత పులులు బాగోగులు చూసే నౌకర్లు నీకు వాటి అలవాట్ల గురించి చెప్తారు. తర్వాత నీవు వాటిని బోన్లో బంధించి లంపాంగ్ రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళాలి. అక్కడి నుంచి రైలు మార్గం తిన్నగా బర్మా వరకు వేసి ఉంది. లంపాంగ్ నుంచి బర్మా వెళ్లే గూడ్స్లో చిరుత పులులను ఎక్కించి బయలుదేరు. బర్మా చేరగానే వాటిని ఓడలో మద్రాసు వరకు తీసుకురా. అంతటితో నీ బాధ్యత తీరిపోతుంది. సాలోచనగా తలూపాను. చిరుతల్ని తేవడం కేవలం ఒక సాకు. ఇంకేదో రహస్యమైన పని మీద నన్ను పంపుతున్నారు మీరు. లేకుంటే ఒక సిబిఐ అధికారినైన నన్ను ఈ పనికి నియమించడం ఏమిటి? పెద్దగా నవ్వారు ముఖర్జీ గారు. మొత్తానికి ఊహించావన్నమాట. గుడ్. విషయానికి వస్తున్నాను, విను. థాయిలాండ్లో ఒక ఫ్రీలాన్స్ ఏజెంట్ నివసిస్తున్నాడు. అంటే రహస్యాల వ్యాపారం అన్నమాట. అదొక వృత్తి. ఆ వృత్తి చేపట్టిన వ్యక్తులకి ఒక దేశం అంటూ ఉండదు. ప్రాణాలన్నీ పణం పెట్టి వివిధ దేశాల రహస్యాలు తస్కరించడం, ఎవరెక్కువ మొత్తం చెల్లిస్తే వారికి అమ్మడం వారి వృత్తి. ఆ ఫ్రీలాన్స్ ఏజెంట్ పేరు గోంబా. అతను ఆఫ్రికన్ నీగ్రో. మన శత్రు దేశానికి సంబంధించిన కొన్ని కీలకమైన రహస్యాలు తస్కరించి మనకు అమ్మజూపుతున్నాడు. ఆ దేశంలో ఈ మధ్య మిలిటరీ బలాలు ప్రజాప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న విషయం జగద్విదితం. అక్కడ ప్రభుత్వం మిలిటరీ చేతుల్లోకి వెళ్ళింది అంటే మనకేదో ముప్పు మూడింది అని అనుకోవాలి. అక్కడ సైనిక పాలకులు తరచూ తమ దేశంలో ఏవేవో గొడవలు సృష్టించుకొని అవి పరాకాష్ఠను అందుకునేసరికి ప్రపంచం దృష్టిని మళ్లించడానికి ఏదో సాకుతో మన మీద దాడి ప్రారంభిస్తున్నారు. వీటి దృష్ట్యా ఆ రహస్యాల వ్యాపారి సేకరించిన సీక్రెట్స్ ఏంటో తెలుసుకోవాలి అనే కుతూహలం మనకుండడం సహజం. అందుకే ప్రభుత్వం వాటిని కనుక్కోవాలి అని నిర్ణయించింది. వాటిని పరిశీలించి శత్రుదేశ గతి విధుల్ని ముందే పసిగట్టి దాడి జరిగితే సులువుగా తిప్పి కొట్టడానికి అవకాశం ఉంటుంది. 50,000 థాయిలాండ్ కరెన్సీ ఇస్తే వాటిని అమ్ముతానని కేబుల్ పంపాడు గోంబా. అతని బేరం స్వీకరించబడింది. ఈరోజు 8వ తేదీ. సరిగ్గా 10వ తేదీన మా ఏజెంట్ లంపాంగ్ నగరంలో రెడ్ రిబ్బన్ హోటల్ బార్ రూమ్లో కూర్చుని ఉంటాడని
అతడి దగ్గర డబ్బులు తీసుకొని ఆ సీక్రెట్ అతనికి ఇచ్చేయమని గోంబాంగ్కు మెసేజ్ పంపాం అంటూ ముగించాడు ముఖర్జీ. ఆల్ రైట్, నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, ఏర్పాట్లు చేయండి అన్నాను లేస్తూ. లాంపాంగ్ ఎయిర్పోర్ట్లో విమానం దిగ్గానే ట్యాక్సీ ఎక్కి తిన్నగా రెడ్ రిబ్బన్ హోటల్ చేరుకున్నాను. ఓ సింగిల్ రూమ్ తీసుకుని స్నానం అది గానిచ్చి ముఖర్జీ గారి ఆదేశానుసారం ఎర్ర గులాబీ తీసి క్లిప్పులో కాలర్కు తగిలించాను. సాయంత్రం 5:30 అవుతాను. గది లాక్ చేసి లిఫ్ట్లోకి వెళ్ళి బార్ రూమ్లోకి ప్రవేశించాను. ఆడ మగ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తాగుతున్నారు. చుట్టూ ఒక్కసారి కలియజూస్తూ వెళ్ళి ఒక ఖాళీ టేబుల్ ముందు కూర్చున్నాను. సరిగ్గా అదే సమయంలో బార్లోకి అడుగుపెట్టిన ఒక నిగ్రో యువకుడి మీద నిల్చాయి నా చూపులు. 6 అడుగులు ఉంటాడతను. విశాలమైన వక్షం, బ్లూ సూట్లో ఉన్నాడతను. చుట్టూ కలియజూస్తున్న అతని దృష్టి నా మీద నిలవగానే చటుక్కున నా వైపు అడుగులేశాడు. హలో, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే అన్నాడు పలకరిస్తూ. అవును, మిమ్మల్ని కూడా ఎక్కడో చూసినట్టే జ్ఞాపకం అన్నాను నవ్వుతూ. 1 ఏడాది క్రితం కాబోలు మనం బ్యాంకాక్లో కలుసుకున్నాం. బహుశా మీరు వైట్ అండ్ వైట్ కంపెనీ ట్రావెలింగ్ ఏజెంట్ అనుకుంటాను. ఎస్, మనం కలుసుకున్నప్పుడు మీరు మా సంస్థ తయారు చేసే టేప్ రికార్డర్ కొనాలన్నట్టు చెప్పారు, గుర్తుందా? అప్పుడు నా దగ్గర స్టాక్ లేనందువల్ల ఇవ్వలేకపోయాను. అవును, గుర్తుంది. టేప్ రికార్డరు అవసరం ఇప్పుడుంది నాకు. అయితే రండి, నా దగ్గర ఒక కొత్త సెట్ రెడీగా ఉంది, చూపిస్తా. ఆ సంభాషణ అంతా మేము ఒకరినొకరం గుర్తించడానికి తయారు చేసిన సీక్రెట్ కోడ్ సిగ్నల్. మీరు ఈ హోటల్లో దిగారా అని అడిగాడు. గొంబ తలుపి, అవును, 3rd ఫ్లోర్లో ఉంది నా గది. పదండి, టేప్ రికార్డర్ చూపిస్తాను అంటూ నడిచాడు. లేచి అతన్ని అనుసరించాం. ఇద్దరం అతన్ని రూమ్కి చేరాం. గొంబ మీరే కదూ అని అడిగాను. ఆ పేరుతో పిలవకండి, నేను ఇక్కడ ప్రెజర్ అనే పేరుతో గది తీసుకున్నాను అన్నాడు గొంబ. లిఫ్ట్లో 3rd ఫ్లోర్ చేరగానే బయటపడి నడవకుండా ముందుకు సాగాం. గదిలోకి వెళ్ళాం. గదిలో అంతా చీకటిగా ఉంది. ఇద్దరం లోపలికి వెళ్ళగానే చటుక్కున్న తలుపు మూసి, డబ్బు తెచ్చారా అని అడిగాడు గొంబ. తెచ్చాను. ఎంత? 50,000. ఇంకాస్త ఎక్కువ ఏర్పాటు చేయగలరా? ఎంత? 5 లక్షలు. ఆశ్చర్యంతో నోరు తెరిచాను. మిస్టర్ గొంబ, 50,000 బేరం పెట్టి ఇప్పుడు 5 లక్షలు అడగడం అన్యాయం కదా? ఓహో మిస్టర్ జయశంకర్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఫ్రీలాన్స్ ఏజెంట్లపైన మేము కస్టమర్లన్నెప్పుడు మోసం చెయ్యం. మరి 5 లక్షల వ్యవహారం ఏంటి? ఒక అమూల్యమైన వస్తువు అనుకోకుండా నా చేతికి తగిలింది. దాన్ని గనక బాహాటంగా బేరం పెట్టాను అంటే కుబేర దేశాలు ఎన్నో కోట్లు గుమ్మరించి దాన్ని కొనడానికి ఎగబడతారు. కానీ ఇప్పుడు అది నా ప్రాణ సంకటంగా తయారైంది. ఆ వస్తువు నా దగ్గర ఉన్నట్టు నాకన్నా కాకాలు తీరిన కొందరు వ్యక్తులకు తెలిసిపోయింది. వాళ్ళు నన్ను చంపి దాన్ని కాజేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎంత త్వరగా అమ్మగలిగితే దాన్ని అమ్మేసి నేను ఇక్కడి నుంచి ఉడాయించేయాలి. చెప్పండి, 5 లక్షలు సర్దగలరా అడిగాడు గొంబ ఆతృతగా. డబ్బు సర్దడం ఏమంత కష్టం కాదు. ఇండియా మా దౌత్య కార్యాలయాన్ని కోరితే క్షణాల్లో ఏర్పాటవుతుంది. కానీ ఆ వస్తువు అంత విలువైందని నాకు నమ్మకం ఏమిటి? ఇక ఆ వస్తువు గురించి వివరంగా చెప్తాను వినండి. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ దేశంలో ఫెడ్రిక్ అనే ప్రముఖ సైంటిస్ట్ ఉండేవాడు. జర్మనీతో పాటు జపాన్ కూడా చేతులు కలిపి ఆ ఆయుధాన్ని విస్తృతం చేసింది. నాజీ సైన్యాలు యూరోప్లో స్వైర విహారం చేయసాగారు. దాంతో వారి దాడిని ఎదుర్కొన్న మిత్ర రాజ్యాలు హడలిపోయాయి. జర్మన్ నియంత హిట్లర్, జపాన్ చక్రవర్తి హిరోహిటోలా పొగరు అణచడానికి అమెరికా విధిలేక హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుబాంబు వేయవలసి వచ్చింది. దాంతో జపాను సైన్యాలు బేతావహం చెందాయి. హిట్లర్ తోకతొక్కిన తాచులా బుసలుగొట్టాడు. అమెరికా వద్దనున్న అణుబాంబు కంటే శక్తివంతమైన వస్తువు ఏదైనా తప్పక సృష్టించి తీరాలి అని తోచింది అతనికి. వెంటనే ప్రొఫెసర్ ఫెడ్రిక్ను పిలిపించి తన కోరికను విన్నవించాడు. మాతృభూమిపై అపారమైన ప్రేమ ఉన్న ఆ సైంటిస్టు నిద్రాహారాలు మాని రీసెర్చ్ ప్రారంభించాడు. చివరికి ఆటం బాంబు కన్నా 10 రెట్లు ప్రమాదకరమైన వస్తువు కనుక్కోగలిగాడు. అతడి పరిశోధన ఇంకా చివరి దశలో ఉండగానే మిత్రరాజ్య సైన్యాలు, రష్యా సైన్యాలు
జర్మన్ రాజధానిని చుట్టుముట్టడం జరిగింది. ఆ ఓటమి భరించలేక హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో ప్రొఫెసర్ ఫెడ్రిక్ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయాడు. మారు పేరుతో ఇన్నాళ్ళు మలేషియాలోని ఒక కుక్ గ్రామంలో నివసిస్తూ అసంపూర్తిగా మిగిలిపోయిన ఆ రీసెర్చ్ని పూర్తి చేసి విజయం సాధించాడు. ఆ రహస్యం తెలుసుకున్న కొందరు వ్యక్తులు ఆయన్ని దారుణంగా హత్య చేసి ఆ ఫార్ములాని కాజేశారు. అది నా చేతికి ఎలా వచ్చిందో చెప్తూ కూర్చుంటే తెల్లారిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క క్షణం అతి విలువైంది. ఏమంటారు? ఆ ఫార్ములాతో మీ దేశం అగ్రరాజ్యాల జాబితాలో చేరిపోవడం ఖాయం. శత్రు దేశాలు మీ వైపు కన్నెత్తి చూడడానికి కూడా గడగడలాడతాయి. ఎక్కడుందా ఫార్ములా అడిగాడు. వెంటనే జేబులోకి చేయి పోనిచ్చాడు గొంబ. తిరిగి బయటకొచ్చిన అతని చేతిలో మడత కత్తి చూసి గతుక్కుమన్నాడు. గొంబ నవ్వి భయపడకండి అంటూ తొడుక్కున్న కోటు కాలర్ కుట్లు ఊడదీశాడు. చెరిగిన గుడ్డలోకి వేళ్లు పోనిచ్చి అల్యూమినియంతో చేసిన 2 అంగుళాల ఒక క్యాప్సిల్ లాగా ఉన్నదాన్ని బయటికి తీశాడు. ఆ ఫార్ములా మైక్రో ఫిల్మ్ రూపంలో అందులో భద్రపరిచి ఉంది అన్నాడు దాన్ని నా చేతికిస్తూ. నేను ఎంఎస్సి పట్టభద్రుణ్ణి, సైన్స్ పరిజ్ఞానం ఉంది. ఆ మైక్రో ఫిల్మ్లో నిజంగా ఆటోమేటిక్ ఎనర్జీకి సంబంధించిన ఫార్ములా స్క్రిప్ట్ ఉందో లేదో రూఢీపరుచుకొనిదే నేనేమీ చెప్పలేను అని అన్నాను. ఆల్ రైట్, మీ గదిలోకి తీసుకెళ్ళి క్షుణ్ణంగా పరిశీలించి తృప్తి పడ్డ తర్వాతనే నాతో బేరానికి దిగండి. ఇక్కడే పరిశీలిస్తేయే? పరిశీలించవచ్చు. దానికోసం గదిలో లైట్ వెలిగించవలసి ఉంటుంది. నేను గదిలో ఉన్నట్టు వాళ్ళకి తెలియకూడదు. నేను ఈ గదిలోంచి బయటకు వెళ్ళడం ప్రమాదం. ఇక్కడే మీకోసం కాచుకొని ఉంటాను. వెళ్ళేటప్పుడు గది లాక్ చేసి వెళ్ళండి. దాంతో నేను ఈ గదిలో ఉన్నట్టు ఎవ్వరికీ అనుమానం రాదు. దేనికైనా మంచిది. మీరు జాగ్రత్తగా ఉండాలి సుమా అన్నాడు గోంబ టేబుల్ దగ్గరికి నడుస్తూ. టేబుల్ మీద ఉన్న సూట్ కేసు తెరిచి ఒక భూతద్దం తీశాడు. దీనితో ఆ మైక్రోఫిల్మ్ చెక్ చేసుకోండి అంటూ జేబులోంచి తాళం చెవి తీసి నాకు అందించాడు. ఆల్ రైట్, గంట లోపల తిరిగొస్తాను అంటూ గబగబా తలుపుల వైపు నడిచాను. బయటకు అడుగు పెట్టగానే తలుపులు లాక్ చేశాను. నడవలో జనం అటు ఇటు తిరుగుతున్నారు. కొందరు అక్కడ నిల్చుని మాట్లాడుకుంటున్నారు. వారిలో గొంబ శత్రువులు ఎవరో ఎలా తెలిసేది? నా గదిలోకి వెళ్ళి తలుపులేసుకుని ఆ క్యాప్సిల్లాగా ఉన్న క్యాప్ని తీశాను. లోపల సినీరీల్ చుట్టినట్టుగా చుట్టి ఉంది మైక్రోఫిల్మ్. దాన్ని అరచేతిలో దులిపి సాగదీశాను. గజం పొడవు ఉంటుంది. భూతద్దంతో లైటు కాంతిలో చకచకా చెక్ చేసి సాగాను. అరగంట వరకు క్షుణ్ణంగా పరిశీలించాక అది ఆటమిక్ ఎనర్జీ తాలూకు ఫార్ములా ఏనని రూఢి అయింది. ఫిల్మ్ని చుట్టేసి మళ్ళీ ఆ క్యాప్సిల్ లాంటి దానిలో తోసి మూత బిగించేశాను. ఎలాగైనా సరే దీన్ని భారతదేశం చేర్చే తీరాలి. దీంతో నా దేశం ప్రపంచ దేశాల్లో తలమానికమై తీరుతుంది. శత్రు దేశాలు గడగడలాడతాయి. యుద్ధభీతి శాశ్వతంగా తొలగి ప్రజలు సుఖశాంతులతో మనగలుగుతారు. వెంటనే గత్తలుపులు తెరిచి నడవలోకి అడుగుపెట్టాను. అక్కడ తిరుగుతున్న జనంలో ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు. గోంబా గదివైపు నడిచాను. కీ తీసి లాక్ తెరిచాను. తలుపు తోస్తూ లోనకి అడుగుపెట్టాను. చీకటి. గోంబా పిలిచాను. జవాబు లేదు. గదిలో ఉంటానన్న మనిషి ఏమయ్యాడు అని అనుకుంటూ జేబులోంచి లైటర్ తీసి వెలిగించాను. ఆ వెలుగులో కనిపించిన దృశ్యం నన్ను దిగ్భ్రాంతుణ్ణి చేసింది. గోంబా నేల మీద బోర్లా బడున్నాడు. ఒంటి మీద వీసమెత్తు గుడ్డలేదు. నల్లని శరీరం అంతా నగ్నంగా ఉంది. అతడి బట్టలు అండర్వేర్తో సహా తునకలై చల్లా చెదురుగా పడున్నాయి. గదిలో వస్తువులన్నీ చిందరవందర చేసి ఉన్నాయి. అడుగులో అడుగు వేసుకుంటూ అతన్ని సమీపించాను. దడదడలాడుతున్న గుండెతో బోర్లా పడున్న అతన్ని వెల్లికెలా తిప్పాను. నా అనుమానమే నిజమైంది. గోంబా గుండెలో పిడి వరకు దిగిన కత్తి, నల్లని అతని మొహంలో తెల్లగా కనిపిస్తున్న కనుగుడ్లు. నేను మైక్రోఫిల్మ్ చెక్ చేయడానికి వెళ్ళిన గంట లోపలే ఎంత ఘోరం జరిగిందా? దీంతో గోంబా చెప్పిందంతా నిజమేను అని స్పష్టమవుతోంది. అతన్ని చంపి ఆ క్యాప్సిల్ కోసం అతని బట్టలు సామాన్లు అంతా గాలించారు. గోంబా మరణంతో ఇప్పుడు ప్రమాదం నాకు చుట్టుకుంది. నేను అతని వెంట ఈ గదిలోకి రావడం వెళ్ళడం అతని శత్రువులు ఈపాటికి గమనించి ఉంటారు. వారి బారి నుంచి తప్పించుకొని ఆ క్యాప్సిల్ తోటి సురక్షితంగా భారతదేశం ఎలా చేరాలి?
తీవ్రంగా ఆలోచిస్తున్న నా బుర్రలో తళుక్కుమంది మెరుపు. గబగబా గదిలోంచి బయటికి నడిచాను. తలుపు దగ్గర చేరవేస్తూ నడవలో ఉన్న వ్యక్తుల్ని వారగా చూశాను. అదే సమయంలో ఒక స్తంభం దగ్గర నా వైపే చూస్తూ నిల్చున్న ఫుల్ సూట్ ఫెల్ట్ హ్యాట్ ఉన్న వ్యక్తి చేతిలోని న్యూస్ పేపర్ అడ్డం పెట్టుకొని నన్ను చూస్తున్నాడు. వడిగా అడుగులేస్తూ లిఫ్ట్ వైపు నడిచాను. కిందకి చేరగానే హోటల్ ఆవరణలో ఉన్న ట్యాక్సీ స్టాండ్ వైపు వెళ్ళాను. జేబులోంచి డైరీ తీసి ఆ చిరుతపుల్లల యజమాని చిరునామా తీసుకొని ట్యాక్సీ డ్రైవర్తో చెప్పి కూర్చున్నాను. ట్యాక్సీ కదిలింది. దారిలో ఒక జనరల్ స్టోర్స్ ముందు ఆపించి ఆ షాప్లోంచి లావుపాటి సూది దారం కొనుక్కుని తిరిగి ట్యాక్సీ ఎక్కాను. వీధిలో రంగురంగుల దీపాలతో వెలిగిపోతున్నాయి. అప్పుడు వెనుదిరిగి చూస్తున్నారు ఎవరైనా నన్ను వెంబడిస్తున్నారా అని. ఎవరూ రావడం లేదు కదా అని 2-3 సార్లు రోడ్స్ కట్ చేశాక తెలిసింది. ఫర్లాంగ్ దూరంలో వస్తున్న ఒక యాష్ కలర్ ఫియట్ మమ్మల్ని వెంబడిస్తోందని. అంతలోనే ట్యాక్సీ ఒక విశాలమైన వీధిలోకి తిరిగి రాజభవనం లాంటి ఒక మేడ ముందు ఆగి, మీరు చెప్పిన ఇల్లు ఇదే సార్ అన్నాడు డ్రైవర్. జేబులోంచి పర్సు తీస్తూ దిగాను. మీటర్ బిల్లు చెల్లిస్తూ ఓరగా వెనక్కి చూశాను. అంతవరకు మమ్మల్ని వెంబడిస్తూ వచ్చిన కారు ఇప్పుడు వెనుదిరిగి వెళ్ళిపోయింది. మేడ ముందు నించున్న వాచ్మ్యాన్కు నా గురించి చెప్పడంతోనే లోపలికి వెళ్ళడానికి అతడు అనుమతించాడు. 50 ఏళ్ళు ఉంటాయి సుహార్నోకి. పొట్టిగా లావుగా ఉన్నాడు. చీకరి కళ్ళు. నా గురించి తెలియగానే ఎంతో సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు అవి కురిపించసాగాడు. మిస్టర్ జయశంకర్, మీరాక నన్ను చాలా ఆనందపరిచింది. ఈ రాత్రి నా ఆతిథ్యాన్ని స్వీకరించి రేపు మధ్యాహ్నం చిరుత పుల్లలతో బర్మా ట్రైన్ ఎక్కండి. అందుకు తగిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను అన్నాడు సుహార్ను. నేను కోరేది కూడా అదే. ఈ రాత్రి నాకు రక్షణ కావాలి. అది ఈ విధంగా దొరికింది. థ్యాంక్ గాడ్. ఉదయము ఫ్రెష్ అయిపోయిన తర్వాత చిరుత పుల్లులను చూపించాడు సుహార్నం. ఇనప ఊచలతో నిర్మించిన గదిలో ఉంచారు వాటిని. చూడముచ్చటగా ఉన్నాయి. వాటి చర్మం పూర్తిగా నల్లగా ఉంది. దాని మీద తెల్లని మచ్చలు ఉన్నాయి. ఆడచిరుత కడుపు మామూలు కన్నా కాస్త ఉబ్బి ఉండడం గమనించాను. బహుశా అది గర్భంతో ఉందా అని అడిగాను సుహార్నోని. అవును, కొద్ది రోజుల్లోనే ఈనవచ్చు. ఆ విధంగా మీకు మరొక లాభం కలగబోతోంది. నౌకర్లను అడగండి. వాటి ఆహార పానీయాలను గురించి మీరు తెలుసుకోండి. ఆలోగా నేను మీ ప్రయాణానికి ఏర్పాట్లు చేసి వస్తానే అని వెళ్ళిపోయాడు సుహార్నం. వీటిని గదిలోంచి బయటికి తీసే ముందు సృహ పోగొడతారు కదూ అని అడిగాడు నౌకర్ని. అతడు తలూపి మాంసం ముక్కల్లో మత్తుమంది ఇస్తామన్నాడు. కొద్దిసేపట్లో ఎలాగో వీటిని రైల్వే స్టేషన్కు తీసుకెళ్ళాలి. ఆ పనేదో నేను చేసి చూస్తాను. మత్తుమందు తీసుకురా అన్నాను. నౌకరెళ్ళి ఒక గిన్నెలో మాంసం ముక్కలు, గుండ్రని చాక్లెట్ రంగు బిళ్ళలు పట్టుకొచ్చాడు. వీటిని మాంసంలో కలిపివ్వాలి. వెంటనే సృహబోతుంది అన్నాడు. మాంసం ముక్కల్లో బిళ్ళలు జొప్పించి ఇనప ఊచలు గుండా లోపలికి విసిరాను. చిరుతలు 2 వాటి మీద లంఘించి క్షణంలో సఫా చేశాయి. 5 నిమిషాల తర్వాత ఆవులిస్తూ నేల మీద పడిపోయాయి. నౌకర్ ద్వారా తలుపులకి తాళం తెప్పించి, నువ్వు ఇక్కడే ఉండు, నేను వాటిని దగ్గర నుంచి చూడాలి అని అనుకుంటున్నాను అంటూ గదిలోకి ప్రవేశించాను. చిరుతలు గట్టిగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకున్నాయి. పెంపుడు మృగాలు గనక వాటి మెడల్లో వెడల్పాటి తోలు పట్టాలు బిగించున్నాయి. నాకు కావాల్సింది కూడా అదే. కిందకొచ్చిన మగ చిరుత మెడలోంచి ఒక పట్టా విప్పాను. బ్లేడుతో దాని మధ్య కుట్లు ఊడదీశాను. ఆ సందులో క్యాప్సిల్ని భద్రంగా జొప్పించి సూది దారంతో తిరిగి మామూలుగా కుట్టేశాను. ఇక క్యాప్సిల్ మీద ఆ నర బ్రహ్మ కూడా చెయ్యి వెయ్యలేడు. పట్టాన్ని తిరిగి చిరుత కంఠానికి బిగించి బయటకొచ్చేశాను. అంతలో సుహార్న వచ్చాడు. బర్మా వెళ్లే గూడ్స్ ట్రైన్లో మీకోసం బోగి బుక్ అయింది. చిరుతల్ని ట్రాక్లో స్టేషన్కి తీసుకెళ్ళండి. నా నౌకర్లు వాటిని బోగిలోకి ఎక్కించేంత వరకు మీ వెంటే ఉంటారు అన్నాడు. థ్యాంక్ యూ మిస్టర్ సుహార్ను అన్నాను మర్యాదకి. గదిలో సృహ తప్పి ఉన్న చిరుతల్ని ఒక బోన్లోకి మార్చి దాన్ని మోసుకెళ్ళి ట్రాక్ ఎక్కించారు నౌకర్లు. 10 నిమిషాల తర్వాత వాటికి సృహ వచ్చింది. పెద్ద పెట్టును గాండ్రిస్తూ చిరాకును ప్రదర్శిస్తున్నాయి బోన్లో. సుహార్నో దగ్గర సెలవు తీసుకొని బయలుదేరాను. ట్రక్కు రైల్వే స్టేషన్ చేరగానే నౌకర్లు బోనును దించి
గూడ్స్ ట్రైను షంటింగ్ పూర్తయ్యాక బోగి ఎక్కించారు. నేను బర్మా వరకు గార్డ్ క్యాబిన్లో ప్రయాణించడానికి అధికారుల అనుమతి లభించింది. సాయంత్రం 4 గంటలకి లంపాంగ్ స్టేషన్ విడిచింది బండి. ఇక థాయిలాండ్ బర్మా సరిహద్దు స్టేషన్లో తప్ప మరెక్కడా ఆగదు. మీకు నిద్ర వస్తే కింద బ్లాంకెట్ పరుచుకొని పడుకోండి అన్నాడు గార్డ్. తలూపాను. ట్రైన్ మంచి వేగం అందుకుంది. బాగా చీకటి పడే వరకు ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. నాకు ఆవలింతలు ప్రారంభమయ్యాయి. కింద బ్లాంకెట్ పరుచుకొని నడుమాల్చాను. గార్డు కూర్చునే కునికిపాట్లు పడుతున్నాడు. రాత్రి 3 గంటల ప్రాంతంలో కాబోలు బర్మా థాయిలాండ్ సరిహద్దు స్టేషన్లో ఆగింది బండి. కస్టమ్స్ అధికారులు ట్రైన్ అంతా చెక్ చేసి గార్డుతో కాసేపు మాట్లాడి నా కాగితాలు అవి తనిఖీ చేసి మరీ వదిలారు. గంట తర్వాత తిరిగి ముందుకు సాగాం. ఇప్పుడు మనం బర్మా సరిహద్దుల్లోకి ప్రవేశించాం. మీరు పడుకోండి, తెల్లవారిన తర్వాత లేపుతాను. మంచి నిద్రా సమయం ఇది అన్నాడు గార్డ్. మళ్ళీ పక్క మీద వాలాను. ఎక్కడా ఆగే అవసరం లేదు కనుక రైలు వాయువేగంతో పరిగెడతాను. ఇంకా నాకు పూర్తిగా కునుకు పట్టనే లేదు. 1000 పిడుగులు ఒక్కసారి పడ్డట్టు దిక్కులు పిక్కటిల్లాయి. ట్రైన్ యావత్తు అటు ఇటు ఊగిపోతోంది. అంతే, చెవులు చిల్లులు పడే శబ్దంతో క్యాబిన్ గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టసాగింది. నా కళ్ళ ముందు ప్రపంచమంతా చీకట్లు కమ్ముకున్నాయి. అంతే, ఆ తర్వాత ఏం జరిగిందో ఆ పరంధాముడికే తెలుసు. మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్లో పడున్నాను. ఒళ్ళంతా కట్లు, ప్రతి నరం నొప్పి, మెలికలు తిరిగిపోతోంది. చుట్టూ చూశాను నీరసంగా. నర్సు యూనిఫామ్లో ఉన్న యువతి కనిపించింది. థ్యాంక్ గాడ్, మీకు స్పృహ వచ్చిందన్నమాట అంది నన్ను సమీపించి. అసలు నేను ఎక్కడున్నాను, ఎలా వచ్చాను ఇక్కడికి అని అడిగాను. ఇది పేగో సిటీ హాస్పిటల్. మీరు ప్రయాణించిన రైలు ప్రమాదవశాత్తు పట్టాలు తప్పింది. అనేక బోగీలు పల్టీలు కొట్టాయి. ఆ దుస్సంఘటన సమాచారం అందగానే తీవ్ర గాయాలతో ఉన్న మిమ్మల్ని, ఇంజన్ సిబ్బందిని ఇక్కడికి చేర్చాం అంది నర్సు. నాతో పాటు క్యాబిన్లో గార్డు కూడా ఉన్నాడు. ఏమయ్యాడతను? నర్సు పెదవి విరిచి, అతడు ఒంట్లోని ఎముకలన్నీ విరిగిపోయి అక్కడికక్కడే మరణించాడు అంది. నిట్టూర్చాను. అప్పుడు జ్ఞాపకం వచ్చాయి చిరుతపుళ్ళు. నా చిరుతలకు ఏమైనా అయిందా? అవి క్షేమంగా ఉన్నాయా అడిగాను ఆతృతగా. ఆ బోగి కూడా పల్టీ కొట్టడంతో బోను విరిగి అవి తప్పించుకొని ఎటో పారిపోయాయి. నా గుండె గుబేలమంది. అవి ఆ చుట్టుపక్కల అడవిలోనే ఎక్కడో తిరుగుతున్నాయట. ఈ వార్త స్థానిక ప్రజల్లో భయోత్పాతాన్ని రేపింది. పోలీసులు వాటి కోసం అన్వేషిస్తున్నారు అంది నర్సు మళ్ళీ. నేను మూర్చిపోయి ఎన్ని గంటలైంది? గంట కాదు మిస్టర్ జయశంకర్, 2 రోజులు అవుతోంది. 2 రోజులైందా? ఇంతకీ నా పేరు మీకెలా తెలుసు అని అడిగాను ఆశ్చర్యంగా. మీ జేబులో లభించిన కాగితాల వల్ల. చిరుతపులులు పారిపోయాయని నేను చింతించడం లేదు. మగ చిరుత మెడలో ఉన్న క్యాప్సిల్ విషయమే నన్ను ఆరాటపెడుతోంది. ఒక మేధావి అహోరాత్రులు శ్రమించి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కనుగొన్న ఫార్ములా పరాయి చేతుల్లో పడడం కానీ అడవి పాలు కావడం కానీ నేను భరించలేను. నాలో ఊపిరి ఉన్నంత వరకు దాన్ని మరొకరికి దక్కనివ్వను. ఇంతకీ ట్రైన్ యాక్సిడెంట్ యాదృచ్ఛికంగా జరిగిందా, లేక ఎవరైనా బుద్ధిపూర్వకంగా పట్టాలు ఓడబెరికారా? ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతోంది. అంతలో మరొక నర్సు వచ్చి, మిస్టర్ జయశంకర్, మిమ్మల్ని చూడ్డానికి ఒక వ్యక్తి వచ్చారు అంది. ఎవరు? పోలీస్ కమిషనర్. పంపించండి అన్నాను. 2 నిమిషాల తర్వాత యూనిఫామ్లో ఉన్న పోలీస్ కమిషనర్, ఒక ఇన్స్పెక్టర్ వచ్చారు లోపలికి. హలో మిస్టర్ జయశంకర్, ఆరోగ్యం ఎలా ఉంది? ఫార్మాలిటీ కోసం పరామర్శిస్తూ కుర్చీలో కూర్చున్నాడు కమిషనర్. గాయాలు కాస్త బాధ కలుగుతున్నాయో తప్ప నాకేం పర్వాలేదులేండి అన్నాను దిండు నానుకొని. మా జవాన్లు మీ చిరుతపులులు ఎక్కడ సంచరిస్తున్నాయో కనుగొన్నారు. ఇక్కడికి తూర్పు దిశగా 3 మైళ్ళు వెళ్తే మంచూరి అనే గ్రామం వస్తుంది. అక్కడికి 1/2 మైలు దూరం నుంచి ఒక అడవి ప్రారంభమవుతుంది. మీ చిరుతలు అందులోనే సంచరిస్తున్నట్టు సమాచారం మాకు అందింది అన్నాడు కమిషనర్. దయచేసి వాటిని ఎలాగైనా తిరిగి పట్టుకోవడానికి ప్రయత్నించండి. నేను భారతదేశ జంతు ప్రదర్శనశాల ఉద్యోగిని. ఎంతో ఖర్చు భరించి వాటిని థాయిలాండ్ నుండి తెప్పించుకుంటోంది మా ప్రభుత్వం. నేను ఒట్టి చేతులతో వెళ్ళానంటే నా ఉద్యోగం ఊడిపోతుంది.
అన్నాను ప్రాధేయపడుతూ. కమిషనర్ పెదవి విరిచి, ఐఎమ్ వెరీ సారీ, మా దేశ పోలీసులకి మృగాలని ప్రాణాలతో పట్టే ట్రైనింగ్ ఇవ్వబడదు. మీ చిరుతపులు ఎక్కడ కనిపించినా సరే కాల్చి పారేయక తప్పదు. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఇప్పటికే బీతావాహులై ఉన్నారు అన్నాడు. నిరాశతో మూలిగింది నా మనసు. ఇప్పుడెలాగా? ఆ క్యాప్సూల్ను ఎలా తను దక్కించుకోవడం? సడన్గా దట్టింది ఒక ఆలోచన. కమిషనర్ గారు, మీ సిబ్బందితో కలిసి నేను కూడా వాటిని వెదగడంలో పాల్గొంటాను. పారిపోయిన మృగాలను పట్టుకునే ట్రైనింగ్ మాకు కూడా ఇవ్వబడుతుంది అన్నాను. మాకేమీ అభ్యంతరం లేదు, నిక్షేపంలా పాల్గొండి అంటూ పక్కనే నిల్చున్న ఇన్స్పెక్టర్ని చూపించి వాటిని వెతికే సిబ్బందికి ఈ ఇన్స్పెక్టర్ నాయకత్వం వహిస్తారు. ఈయన పేరు షింగే. వీరి బృందం ఎల్లుండి మంచూరి గ్రామానికి బయలుదేరుతుంది. ఆలోగా మీ ఆరోగ్యం కుదుట పడితే వీరి వెంట వెళ్ళండి అన్నాడు కమిషనర్. తలూపాను. ఇంతకీ ఆ ట్రైన్ దుర్ఘటన ఎలా జరిగిందంటారు అని అడిగాను. దర్యాప్తులో ఉంది, ఇంకా రిపోర్ట్ అందలేదు. మీరు విశ్రాంతి తీసుకోండి, వస్తామంటూ లేచాడు కమిషనర్. ఇద్దరూ సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. సాయంత్రం 6 ప్రాంతంలో నడిచొచ్చి మిమ్మల్ని చూడ్డానికి సైమన్ అనే వ్యక్తి వచ్చాడు, పంపించమంటారా అంది. నా పరిచయస్తుల్లో ఆ పేరు గల వాళ్ళు ఎవరు లేరే, పైగా ఇటువంటి అపరిచిత ప్రదేశంలో నన్ను చూడ్డానికి ఒక వ్యక్తి రావడం ఏంటి? తెలుసుకోవాలి అనే కుతూహలంతో పంపించండి అన్నాను. నర్సు వెళ్ళి 2 నిమిషాల్లో తిరిగొచ్చింది. ఒక 30 ఏళ్ల వ్యక్తి, అతను ఒక యూరోపియన్, లోపలికొచ్చాడు. అతని భుజానికి కెమెరా వేలాడుతోంది. గుడ్ మార్నింగ్ మిస్టర్ జయశంకర్, 2 రోజుల నుంచి మిమ్మల్ని కలుసుకోవాలనే ప్రయత్నిస్తున్నాను, కానీ డాక్టర్ అనుమతించడం లేదు. ఈరోజు మీకు స్పృహ రావడంతో అనుమతి లభించింది అన్నాడు అతను నవ్వుతూ. మీ గురించి చెప్పనే లేదే అన్నాను దిండున అనుకుంటూ. సారీ, నన్ను సైమన్ అంటారు. ది నేచర్ అనే ప్రముఖ అమెరికన్ వారపత్రికకు బర్మారీ రిపోర్టర్ని. మీరు థాయిలాండ్ నుండి తెస్తున్న నల్ల చిరుతలు గూడ్స్ ట్రైన్లో ప్రమాదంలో తప్పించుకు పారిపోయిన వార్త వినగానే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి వ్యాస రూపంలో మా పత్రికకు అందించాలనే వచ్చాను అన్నాడు స్టూల్ మీద చతికిలబడుతూ. నన్ను ఇంటర్వ్యూ చేశాక మీరు నిరుత్సాహపడవచ్చు మిస్టర్ సైమన్ అన్నాను నవ్వుతూ. దేనికి? మీ పాఠకుల్ని ఉర్రూత లూగించే విషయాలేవి నా దగ్గర లేవు కదా. అతి మామూలు సంఘటన అంతే. పర్లేదు, మీరు చెప్తూ ఉండండి, దాంట్లో మిగతా మషాళాలు మేళవించే పని నాది అంటూ నోట్బుక్ తెరిచాడు. సరే వినండి. నా పేరు మీకు తెలిసిందే కదా. నేను ఇండియా జంతు ప్రదర్శనశాల ఉద్యోగిని. థాయిలాండ్లో నివసించే సుహార్ను అనే జమీందారు ఆ నల్ల చిరుతల్ని అమ్మదలిచినట్టు విని మా దేశం వాటిని కొనడానికి నిర్ణయించింది. వాటిని సురక్షితంగా తీసుకురావడానికి నేను పంపబడ్డాను. గూడ్స్ ట్రైన్లో థాయిలాండ్ దాటి బర్మా సరిహద్దుల్లోకి ప్రవేశించగానే రైలు ప్రమాదానికి గురై అవి పారిపోయాయి. నేను ఇలా హాస్పిటల్లో పడ్డాను. అంతా కలిపితే కథ ఇదే అంటూ ముగించాను. ఆ చిరుత పులుల్ని ఫోటో కూడా తీసే అవకాశం కలిగితే ఈ వ్యాసానికి ఇంకా బలం చేకూరేదే అన్నాడు సైమన్ కలం చూస్తూ. అడవిలో వాటి కోసం గాలిస్తున్న పోలీసు బృందంతో మీరు చేరండి. కనీసం వాటి శవాలనైనా ఫోటో తీయొచ్చు. అదేంటి? అటువంటి ప్రమాదకరమైన జంతువుల్ని పోలీసులు సజీవంగా పట్టుకోలేరు కదా. అందుకే అవి కనిపించిన తక్షణం కాల్చి పారేయాలని నిశ్చయించారు. చాలా విషాదకరమైన విషయం. మీ ఫోటో ఒకటి తీసుకొచ్చా అంటూ లేచాడు సైమన్. తలూపాను. కెమెరా సెట్ చేసి క్లిక్ మనిపించాడు. థ్యాంక్స్, ఇక సెలవు ఇప్పిస్తారా? ఓకే అన్నాను చెయ్యూపుతూ. అతడు తలుపు వరకు వెళ్ళి చటుక్కున వెనుదిరిగి, అన్నట్టు ఆ చిరుత పులులు కంఠానికి తోలుపట్టాలు కూడా ఉంటాయట కదా అన్నాడు. ఊహించని విధంగా అతను వేసిన ప్రశ్నతో నేను ఉలిక్కిపడ్డాను. తోలుపట్టాల సంగతి మీకెలా తెలుసు? అతడు నవ్వి, ఊళ్ళో అందరూ అనుకుంటుండగా విన్నాను అన్నాడు. అవును, అవి జమీందారీ పెంపుడు జంతువులు కదా. వాటి కంఠాల్లో అందమైన తోలుపట్టాలు కూడా ఉన్నాయి అన్నాను నమ్మడానికి ప్రయత్నిస్తూ. అతడు వెళ్ళిపోయాడు. నాలో 1,00,000 సందేహాలు తలెత్తాయి. అతను నిజంగా ప్రెస్ రిపోర్టరా లేక
నన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు ఆ రోజు. ఉదయం 8 గంటలకి వచ్చాడు ఇన్స్పెక్టర్ షింగే. మా బృందం ఈరోజు బయలుదేరుతోంది. మీ ఆరోగ్యం కుదుట పడితే మా వెంట తీసుకెళ్లాలని వచ్చాం అన్నాడు. డాక్టర్ దగ్గర హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకుని అతడి వెంట హాస్పిటల్లోంచి బయటపడ్డాను. పోలీస్ జీప్ పార్క్ చేసి ఉంది బయట. మా కానిస్టేబుల్స్ వ్యాన్లో వెనక వస్తారు. మనం జీప్లో ముందుకెళ్దామే అన్నాడు. ఇద్దరం జీప్ ఎక్కి బయలుదేరాం. 3 మైళ్ళు ప్రయాణమే కనుక గంట లోపలే మంచూరి గ్రామం చేరుకున్నాం. ఊరి చివర ఉన్న డాక్ బంగ్లా కాంపౌండ్లో జీప్ ఆపాడు షింగే. బంగ్లా ఆవరణలో నిల్చున్న వ్యక్తిని చూసి ఉలిక్కిపడ్డాను. అతడు ప్రెస్ రిపోర్టర్ సైమన్. మేము జీప్ దిగి వరండాలోకి వెళ్ళగానే అతడు కూడా నవ్వి, పోలీసులతో కలిసి ఆ మృగాల గురించి తెలుసుకోమని మీరిచ్చిన సలహా నేను పాటించదలిచాను మిస్టర్ జయశంకర్ అన్నాడు. ఇన్స్పెక్టర్కి అతన్ని పరిచయం చేశాను. కానిస్టేబుల్ రాక కోసం ఎదురు చూస్తే అక్కడే కూర్చున్నాం. అంతలో ఒక జీప్ వచ్చి కాంపౌండ్లో ఆగింది. అందులో ఉన్న 2 వేట కుక్కలని ఓ యూరోపియన్ని చూసి నేను ఇన్స్పెక్టరు ఒకరినొకరం చూసుకున్నాం. జీపులో 2 రైఫిళ్ళు అందుకొని దిగాడతను. వెనక ఆ వేట కుక్కలు కూడా కిందకి దూకాయి. 40 ఏళ్ళు ఉంటాయి అతనికి. పొడుక్కి తగ్గ లావు. ఇన్స్పెక్టర్ షింగాన్ చూడగానే అతను కనుబొమ్మలు ఎగరేసి, హలో ఇన్స్పెక్టర్, ఆ చిరుతల్ని వెతకడానికి నియమించిన అధికారి మీరే అనుకుంటాను అన్నాడు కలుపుగోలుగా. అవును, మీరెవరు అని అడిగాడు షింగే అతన్ని తేరి పారాజూస్తూ. నన్ను రాబర్ట్ అంటారు, బ్రిటిష్ జాతీయుణ్ణి. బిజినెస్ దృష్ట్యా ప్రస్తుతము బర్మాలో ఉంటున్నా. నా ముఖ్య హాబీల్లో వేట ఒకటి. ఇదివరకు 25 పులుల్ని చంపి గోల్డ్ మెడల్ అందుకున్నాను. రైలు దుర్ఘటనలో పారిపోయిన ఆ నల్ల చిరుతల గురించి విని వాటిని తుద ముట్టించడంలో పోలీసులకి తోడ్పడాలని కమిషనర్ గారితో మాట్లాడాను. ఆయన అందుకు అనుమతించి మీ గురించి చెప్పారు. సౌకర్యం కోసం ఈ 2 కుక్కల్ని కూడా తెచ్చాను. ఇది ఆడకుక్క జూలీ, ఇది మగ కుక్క ఏగి. 2 వేటలో ఆరితేరినవే. అడవిలో చిరుతల ఉనికి ఇట్టే పసిగట్టగలవు. అతని మాటలు పూర్తి కానే లేదు. అంతలో ఒక అంబాసిడర్ కారు వచ్చి కాంపౌండ్లో ఆగింది. అందరం అటు చూసాం. కారులోంచి 25 ఏళ్ల యువతి, గుండ్రాయి లాంటి 40 ఏళ్ల వ్యక్తి దిగారు. వారి ముఖ కవళికలు చైనీయులని పోలి ఉన్నాయి. ఇద్దరు పెద్ద పెద్ద లెదర్ బ్యాగ్స్ భుజాలకు తగిలించుకొని మా వైపు వచ్చారు. ఎక్కడేదో వేట బృందం రస చేసినట్టుందే అన్నాడతను కాంపౌండ్లో గెంతుతున్న కుక్కల్ని, రాబర్ట్ చేతిలో ఉన్న రైఫిళ్ళనే చూస్తూ. అవును, ట్రైన్ యాక్సిడెంట్లో తప్పించుకున్న చిరుత పులులను వేటాడడానికే వచ్చాం. మీరెవరు అని అడిగాడు రాబర్ట్. నా పేరు థింగ్ ఫూ, ఈమె నా భార్య చీ ఫెంగ్. నేను ఫారెస్ట్ కాంట్రాక్టర్ని. చాలా కాలం క్రితం చైనా నుంచి వచ్చి బర్మాలో స్థిరపడ్డాను. ఈ చుట్టుపక్కల ఫారెస్ట్ ఏరియా ఎలా ఉందో చూసిపోదామని వచ్చాను అన్నాడతను. ఆ యువతి అందుకని, ఆ నల్ల చిరుతల గురించి పేపర్లో చదివాను. అవి ఏ అడవిల్లోనే తిరుగుతున్నాయన్నమాట. వాటిని ఎలా వేటాడుతారో మీతో ఉండి ప్రత్యక్షంగా చూడాలని ఉంది. అనుమతిస్తారా అంది ఉత్సాహంగా. వద్దు డార్లింగ్, నాకు మృగాలంటే చచ్చేంత భయం. పైగా అవి చిరుత పులులు, చాలా ప్రమాదకరమైన జంతువులు అన్నాడు థింగ్ ఫూ భయంగా. భయం దానికి? వీళ్ళంతా మన వెంట ఉంటారుగా మిస్టర్ రాబర్ట్. ఆ జంతువు మెడల్లో పెంపుడు కుక్కల్లాగా తోలు పట్టాలు కూడా ఉన్నాయి అని విన్నాను. నిజమేనా అంది చీ ఫెంగ్. అంతవరకు మౌనంగా వారి సంభాషణ వింటున్న నేను ఆమె నోటి నుంచి వచ్చిన తోలు పట్టాల ప్రసక్తి వినగానే ఉలిక్కి పడ్డాను. రాబర్ట్ నవ్వి, అవును, వాటి వల్ల అవి మరింత అందంగా కనిపిస్తాయట కదా అన్నాడు నా వైపు చూస్తూ. నా బుర్ర చురుగ్గా పనిచేస్తోంది. వీళ్ళు తమ గురించి చెప్పుకుంటున్నంతంతా నిజమేనా, లేక ఫార్ములా కోసం ప్రయత్నిస్తున్న విదేశీ ఏజెంట్లా? సైమన్ నిజంగా పత్రికా విలేకరా? అయితే ఎటువంటి ప్రాముఖ్యత లేని ఎంత చిన్న విషయాన్ని అమెరికన్ పత్రికలకు ఎక్కిస్తానని దేనికి పరిగెత్తుకొని రావడం? బ్రిటిష్ భారతీయుడైన రాబర్ట్ నిజంగా వేట కోసం వచ్చాడా?
చైనా దేశస్థుడైన టింగ్ ఫు నిజంగా ఫారెస్ట్ కాంట్రాక్టరా? నా ఆలోచనలకు బ్రేక్ వేస్తూ పోలీసు బలగంతో నిండైన వ్యాన్ వచ్చి ఆగింది కాంపౌండ్లో. ఇన్స్పెక్టర్ షింగే ఆదేశానుసారం అందరం తలో రైఫిల్ అందుకొని కావలసిన సరంజామాతో ఖాళీ నడకన బయలుదేరాం అడవి వైపు. అడవిని సమీపించాక ఇన్స్పెక్టర్ అందరినీ 4-5 పార్టీలుగా విభజించాడు. నన్ను, రాబర్ట్ను అతని 2 కుక్కల వెంట తూర్పు దిశగా వెళ్ళమన్నాడు. అందరూ అతని చెప్పిన దిశల్లో ముందుకు సాగారు. నేను, రాబర్ట్ వేట కుక్కల వెంట అడవిలోకి ప్రవేశించాం. కుక్కలు నేలను, పాదాలను వాసన చూస్తూ ముందుకు సాగుతున్నాయి. అరగంట తర్వాత ఒక చిన్న కొండ ప్రదేశం చేరుకున్నాం. హఠాత్తుగా ఆడకుక్క మొరుగుతూ ఒకవైపుకు పరుగుదీసింది. మగ కుక్క మాత్రం గాల్లో వాసన చూస్తూ మా దగ్గరే ఉండిపోయింది. బైనాక్యులర్స్తో కుక్క పరుగెత్తిన వైపు చూశాడు రాబర్ట్. నథింగ్, ఏమీ కనిపించడం లేదు. జూలీ పొదల్లో పడి ఎటో మాయమైంది. కాసేపటికి అదే వస్తుంది, పదండి అంటూ ముందుకు సాగాడు. అతన్ని అనుసరించాను. సరిగ్గా అదే సమయంలో మగ కుక్క కూడా గొంతెత్తి మరుగుతూ మరోవైపు పరుగుదీసింది. రాబర్ట్ ఆగిపోయాడు. కుక్కలు చిరుతపులుల వాసన పట్టేశాయి, అందుకే ఇంత ఆర్భాటం చేస్తున్నాయి అన్నాడు. చుట్టూ పరీక్షగా చూశాడు. ఫర్లాంగ్ దూరంలో అంతకుముందు ఆడకుక్క వెళ్ళిన వైపు ఆకాశాన కాకులు, గద్దలు ఎగురుతూ కనిపించాయి. అక్కడేదో జంతు శవం పడి ఉంటుంది, పదండి చూద్దాం అన్నాడు రాబర్ట్. ఇద్దరం వడివడిగా నడిచాం. చెట్లు, పుట్టలు దాటుకుంటూ అరగంట తర్వాత చిన్న మైదానం వంటి ప్రదేశానికి చేరుకున్నాం. రాబర్ట్ చెయ్యి అడ్డం పెట్టుకొని నన్ను ఆపాడు. మాకు కొద్ది దూరంలో సగం తిని పడున్న జంతు శవం కనిపించింది. బైనాక్యులర్స్లోంచి చూసిన రాబర్ట్ అదిరిపడి, మై గాడ్, అది జూలీ శవం అన్నాడు దిగ్భ్రాంతితో. చటుక్కున్న అతని చేతిలోంచి బైనాక్యులర్స్ లాక్కుని చూశాను. నిజమే, అది జూలీ శవం. శవానికి కొద్ది దూరంలో చిన్న గుడిసె కనిపిస్తోంది. 4 వైపులా మట్టి గోడ లేపున్నాయి. పైన గడ్డి బాము కప్పిన గుడిసె అది. గుమ్మానికి తెరిచి ఉన్న చెక్క తలుపు. సందేహం లేదు, ఆ మృగాలు ఇక్కడే ఎక్కడో నక్కి ఉన్నాయి. జూలీ వాటి ఉనికి కనిపెట్టి తన ప్రాణాలు పోగొట్టుకుంది అన్నాడు రాబర్ట్. అంతలో గుడిసె దగ్గర ఏదో కదులుతున్నట్టు లీలగా కనిపించింది. పరీక్షగా చూశాను. అదే సమయంలో గుడిసెలోంచి ఒక చిరుత బయటకు వచ్చింది. నేను, రాబర్ట్ అట్టే చూస్తూ ఉండిపోయాం. చిరుతపుల్లి తలుపుల దగ్గరగా నిల్చుని గట్టిగా ఆవులించి తోక ఊపుకుంటూ జూలీ శవం పడున్న చోటికొచ్చి పళ్లతో శవాన్ని విదిలించసాగింది. అప్పుడు గమనించాను, అది ఆడ చిరుత. ఇప్పుడు దాని కడుపు పెద్దగా లేదు, అంటే పిల్లల్ని ఈనిందన్నమాట. రాబర్ట్ రైఫిల్ బోల్ట్ లాక్ చేసి భుజానికి ఆనించాడు. చిరుతపులి అప్పుడే కుక్క కాలొకటి నోట గరుచుకొని రెప్పపాటితో గుడిసెలోకి వెళ్ళిపోయింది. సడన్గా ఒక ఆలోచన వచ్చింది నాకు. మిస్టర్ రాబర్ట్, మనం దాన్ని చంపకుండా సజీవంగా పట్టుకోవచ్చు కదా అన్నాను. ఎలా అడిగాడు అతను రైఫిల్ దించుతూ. నేను చడి చప్పుడు చేయకుండా గుడిసె దగ్గరికి వెళ్ళి యువతల నుంచి తలుపు మూసి గొళ్ళెం పెడతాను. తర్వాత మిగతా వాళ్ళని పిలిచి దాన్ని పట్టుకోవచ్చు అన్నాను. రాబర్ట్ తలూపి, జాగ్రత్త, మీరు గుడిసెను సమీపించాక అది బయటకు వస్తే, నా గురి తప్పితే జరిగే పరిణామాలకి మీరే బాధ్యత అన్నాడు. తలూపి పిల్లిలా అడుగులేసుకుంటూ నడిచాను. గుండెలో దడ ప్రారంభమైంది. గుడిసె తలుపుకి రాబర్ట్ రైఫిల్కి మధ్యన ఉండకుండా కాస్త ఎడంగా నడుస్తున్నాను. గుడిసె దగ్గరవుతున్న కొద్ది కాళ్ళు వణకన ఆరంభించాయి. సన్నసన్నగా చెమటలు పట్టసాగాయి. ఊపిరి బిగబట్టి గుడిసెను సమీపించాను. లోపల కుయ్యి కుయ్యమన్న శబ్దాలు వినవస్తున్నాయి. గుడిసెలోనే ఈనిందన్నమాట పిల్లల్ని. మెరుపులా పరిగెత్తాను తలుపు దగ్గరికి. తలుపు గొళ్ళెం పట్టి లాగి మూసేశాను తలుపును. యువతలు గొళ్ళెం బిగించి నెట్టూర్చాను తృప్తిగా. లోపల చిరుతపుల్లిని పెద్దగా గాండ్రిస్తూ తలుపు దగ్గరకు వచ్చి పంజాతో గీరుతున్న శబ్దం అవుతోంది. అంతవరకు దూరంగా నిల్చున్న రాబర్ట్ పరిగెత్తుకుంటూ వచ్చాడు నా దగ్గరికి. మిస్టర్ జయశంకర్, మీ ధైర్యానికి నిజంగా మెచ్చుకోవాలి అన్నాడు అభినందిస్తూ. మిగతా వాళ్ళని ఇక్కడికి రప్పించాలి. గాల్లో 2 సార్లు పేలిస్తే వాళ్లే వస్తారంటూ నా రైఫిల్ ఎత్తి గాల్లోకి పేల్చాను.
అనుకున్నట్టే అరగంట లోపల నలువైపుల నుంచి అందరూ పరిగెత్తుకొచ్చారు. ఇన్స్పెక్టర్ షింగేకు జరిగింది చెప్పి, మీ వాళ్ళని ఊళ్ళోకి పంపి వెంటనే ఒక బోన్ తెప్పించండి అన్నాను. తక్షణం 10 మంది భటులు బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బోనును మోసుకుంటూ తిరిగొచ్చారు. దాన్ని గుడిసె తలుపులకి పూర్తిగా ఆనించి పెట్టాను. గుడిసె లోపల పులి ఇంకా గాండ్రిస్తూనే ఉంది. పిల్లల్ని కన్నా ఏ జంతువైనా సరే చాలా ప్రమాదకరంగా మారిపోతుంది. పిల్లల రక్షణ కోసం బోను మీద ఎక్కి నిల్చున్నాను. మెల్లిగా గుడిసె తలుపుల గుళ్ళెం తీసి లోపలికి తీశాను తలుపుని. వెంటనే బోను ద్వారం ఎత్తి పట్టుకున్నాను. 2 నిమిషాల వరకు ఏమీ జరగలేదు. అందరం ఊపిరి బిగబట్టి చూస్తున్నాం. కాసేపు అయ్యాక చిరుత అడుగులో అడుగు వేసుకుంటూ తలుపు దగ్గరకు వచ్చింది. అక్కడి నిల్చున్న వాళ్ళందరూ కనిపించేసరికి ఆగ్రహంతో దిక్కులు దద్దరిల్లేలాగా గాండ్రిస్తూ బయటికి లంఘించింది. వెంటనే తలుపులు మూసేశాను. చిరుత బోన్లో ఖైదీ అయింది. తల్లి కనిపించకపోవడంలో లోపల పెద్దగా అరుస్తున్నాయి కూన చిరుతలు. భటుల చేత బోను వెనక్కి నెట్టించి చేతిలో రైఫిల్ జాగ్రత్తగా పట్టుకుని గుడిసెలోకి ప్రవేశించాను. ఒక మూల 2 కూనలు గొంతెత్తి అరుస్తూ కనిపించాయి. పిల్లి కూనల్లాగా చూడ ముచ్చటగా ఉన్న వాటిని ఒళ్ళోకి ఎత్తుకుని గుడిసె యువతలకు వచ్చాను. ఆ దృశ్యం చూడగానే బోనులో ప్రళయ తాండవం చేయసాగింది తల్లి చిరుత. బోన్ తలుపులు కొద్దిగా ఎత్తి పిల్లల్ని లోపలికి దోశాను. సూర్యాస్తమయం కాబోతోంది. మగ చిరుత కోసం ఎతుకుతూ కూర్చుంటే చీకటి పడిపోతుంది. దాని సంగతి రేపు చూద్దాం పదండి అన్నాడు షింగే. అందరం ఆకలి దప్పికలతో అలసి ఉన్నాం గనక అతడితో ఏకీభవించాం. జవాన్లందరూ కలిపి భుజాల మీద బోనును మోసుకుంటూ బయలుదేరారు. అంతలో మమ్మల్ని వదిలి ఎటో వెళ్ళిపోయిన మగ కుక్క ఏగి హఠాత్తుగా వచ్చి మాతో కలిసింది. మేమందరం సూర్యుడు అస్తమించే సమయానికి బంగ్లా చేరుకున్నాం. చిరుత ఉన్న బోన్ కాంపౌండ్లో ఒక మూల దించబడింది. నా మనసంతా మగ చిరుత మీదే ఉంది. దాని మెడలోనే ఆ క్యాప్సిల్ ఉంది. మరి అప్పుడే సడన్గా ఒక ఆలోచన వచ్చింది. వీరిలో నిజంగా క్యాప్సిల్ కాజేయాలి అని అనుకున్న వ్యక్తులు ఉంటే ఈ రాత్రి తప్పకుండా బోన్లో ఉన్న చిరుత పులి మెడలోంచి పట్టా కాజేయడానికే ప్రయత్నిస్తారు. నేను ఆ క్యాప్సిల్ను చిరుతల పట్టాలోనే దాచి ఉంటానని వారు పసిగట్టినా అది ఏ చిరుత మెడలో ఉందో ఖచ్చితంగా తెలుసుండదు. రాత్రి చీకట్లో బోన్ చుట్టుపక్కల నక్కి కాపుగాస్తే పట్టా ఎవరు కాజేయడానికి ప్రయత్నిస్తారో తెలిసే పోతుంది. స్నానాలు భోజనాలు అయ్యాక ఎవరు గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సరిగ్గా 10:30కు చడి చప్పుడు చేయకుండా నా గదిలోంచి బయటపడ్డాను. జవాన్లందరూ అలసిపోవడం వల్ల హాల్లో ఆదమరిచి నిద్రపోతున్నాను. అడుగులో అడుగు వేసుకుంటూ బంగ్లా బయటకు వచ్చాను. చీకటి, నిశ్శబ్దం. కాంపౌండ్లో అక్కడ గుబురుగా ఎదిగిన పూల మొక్కలున్నాయి. బోన్ దగ్గరికి నడిచాను. చిరుతపుళ్ళి కాళ్ళు బార్లా జాపుకొని కూర్చుని పిల్లలకి పాలిస్తోంది. నన్ను చూడగానే గుర్రుమంది. చటుక్కున ఒక పొద వెనక్కి తప్పుకొని నక్కి నిల్చున్నాను. అలా అర్ధరాత్రులు ఒంటరిగా నిల్చుని కాచుకోవడం చాలా కష్టంగా ఉంది. ఓపిగ్గా నిల్చొని చూస్తున్నాను. అరగంట గడిచింది. హఠాత్తుగా నా పక్కన ఏదో చెప్పడే ఉలిక్కిపడి వెన్నుదెరగబోయాను. బుర్ర పగిలేలా పడింది దెబ్బ. చెవులు గింగురుమన్నాయి. కళ్ళల్లో చుక్కలు మెరిశాయి. మైకం కమ్ముకోసాగింది. ఉన్న పళంగా అక్కడే నేల కూలాను. తిరిగి కళ్ళు తెరిచి చూస్తే చీకట్లు తొలగిపోయి తెల్లతెల్ల వారుతోంది. దూరాన్ని ఊళ్ళోంచి కోడి కూతలు లేలగా వినిపిస్తున్నాయి. చటుక్కుని లేచి కూర్చున్నాను. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. ఒక్క ఉదుటను లేచి బోన్ వైపు పరిగెత్తాను. బోన్లో కనిపించిన దృశ్యం నన్ను రాతి బొమ్మను చేసింది. చిరుతపులి నిర్జీవంగా పడుంది లోపల. కూనలు దాని మీద పడి పొర్లుతున్నాయి. చిరుత మెడలోని పట్ట మాయమైంది. చిరుత మరణ వార్త వినగానే అందరి మొహాల్లో దిగ్భ్రాంతి కనిపించింది. ఎలా జరిగిందని పరస్పర తర్జన భర్జన పడసాగారు. ఎవరి మొహాల్లోనూ అనుమానాస్పద మార్పులు కనిపించలేదు. హంతకుడికి నటలలోనూ మంచి ప్రావీణ్యం ఉందన్నమాట. ఇన్స్పెక్టర్ షింగే అందరినీ ఆ విషాదాన్ని నుంచి మళ్లించి త్వరగా తయారై మగ చిరుత కోసం బయలుదేరాలి అని ఆదేశించాడు. సరిగ్గా 10 గంటలకు అందరం బయలుదేరాం. మొదటిలాగానే నేను, రాబర్ట్, అతని కుక్క
ఏగి ఒక పార్టీగా అడవిలోకి ప్రవేశించాం. కొంత దూరం నడిచామో లేదో హఠాత్తుగా రాబర్ట్ కాళ్ల కింద ఎండుటాకుల పొల్లలు పెళ్ళపెళ్ళా విరిగి అతను అమాంతం పెద్ద గోతిలో పడిపోయాడు. ఆ పడిపోవడంలో అతని ఎడం చేతిలోని రైఫిల్ ఎగిరి ఒడ్డున పడింది. వేటగాళ్ళు అడవి దున్నల్ని దుప్పుల్ని సజీవంగా పట్టుకోవడానికి అడవిల్లో ఎటువంటి గోతులు తవ్వి పైన వెదురు బద్దలు వేసి దాని మీద ఎండుటాకులు కప్పి ఉంచుతారు. పైకి మామూలు నేలలాగే కనిపిస్తుంది. ఏమరపాటుగా ఉన్న జంతువులు ఇటు రాగానే అందులో పడిపోతాయి. చాలాసేపటి వరకు రాబర్ట్ ఆ షాకులోంచి తేరుకోలేదు. అతడు చెయ్యి అందుకొని యువతలకి లాగాను. బట్టలు కంటిన చెత్త చెదారం దులుపుకుంటూ, అడవుల్లో ఇవి మామూలే కదండి, పదండి అన్నాడు రైఫిల్ అందుకొని. ఇద్దరం తిరిగి ముందుకు సాగాం. హఠాత్తుగా అతని కుక్క మొరగడం మొదలుపెట్టింది. వెరీ గుడ్, ఏగి చిరుతపులి వాసన పట్టేసింది అన్నాడు రాబర్ట్. నేలని వాసన చూస్తూ మరుగుతూ ఓ వైపు బయలుదేరింది కుక్క. ఇద్దరం రైఫిళ్ళు రెడీగా పట్టుకుని అటు నడిచాం. కొంత దూరంలోనే పెద్ద మర్రి చెట్టు కనిపించింది. కుక్క చెట్టు కింద వాసన చూడసాగింది. చటుక్కున తలెత్తి ఎగురుతూ మొరగసాగింది. ఇద్దరం చెట్టు కొమ్మల వైపు చూశాం. చిరుత కనిపించింది. ఒక కొమ్మ మీద నక్కి కూర్చుని నాలిక చప్పరిస్తూ ఏగిని చూస్తాను. మెరుపులాగా రైఫిల్ గురిపెట్టి కాల్చాను. అంతే, గుండు తగిలి పిండి బస్తాలాగా కూలి కింద పడింది. మరుక్షణం స్ప్రింగ్లా ఎగిరి పరుగుదీసింది. చూస్తూనే పొదల్లోకి దూరి మాయమైంది. అది పడ్డచోట రక్తపు మరకలు. గుండు తగిలింది దానికి. గాయపడ్డ చిరుత చాలా ప్రమాదకరంగా మారిపోతుంది. ఇప్పుడెలా అన్నాడు రాబర్ట్. గాయం వల్ల అది ఎక్కువ దూరం పారిపోలేదు. మనము చెరువు దిక్కు వెళ్ళి వెతుకుదామన్నాను. రాబర్ట్ తలూపి కుక్కను వెంటబెట్టుకొని చిరుత పరిగెత్తిన వైపు బయలుదేరాడు. నేను మరోవైపు ముందుకు సాగాను. చెట్లు పుట్టలు చాలా పరీక్షగా చూసుకుంటూ అరగంట నడిచుంటాను. హఠాత్తుగా ఒకచోట కాళ్ళకి బ్రేకులు పడ్డట్టు ఆగిపోయాను. 10 గజాల దూరంలో కాళ్ళు బార్లా జాపి పడుంది చిరుత. నిశ్చలంగా రాయి అందుకొని దాని మీదకి విసిరాను. అయినా కదలిక లేదు దానిలో. చిరుతపులి చాలా జిత్తుల మారిది అని అంటారు. ఇలాగే చచ్చినట్టు పడుండి శత్రువు దగ్గరికి రాగానే మీదకి లంఘిస్తుందట. రైఫిల్ రెడీగా పట్టుకొని అడుగులో అడుగేసుకుంటూ దాన్ని సమీపించాను. పరీక్షగా చూశాక అది శ్వాస కూడా తీసుకోవడం లేదు అని రూఢి అయింది. ధైర్యంగా దాన్ని సమీపించాను. చిరుత నిజంగానే చచ్చింది. క్షణం వృధా చేయకుండా మడత కత్తి తీసి దాని మెళ్ళలోని తోలిపట్ట ఉడదీశాను. కుట్లు కట్ చేసి చూశాను ఆత్రంగా. క్యాప్సిల్ సురక్షితంగా ఉంది. తృప్తిగా నిట్టూరుస్తూ దాన్ని కోటు జోబులో వేసుకున్నాను. అప్పుడు వినిపించింది వెనక ఏదో చప్పుడు. లేస్తూ గిరుక్కున వెనక్కు తిరిగాను. రాబర్ట్ రైఫిల్ నా వైపు గురిపెట్టి నవ్వుతూ అన్నాడు. నా గుండెల్లో రేసు గుర్రాలు దౌడదీస్తున్నాయి. మిస్టర్ జయశంకర్, జేబులోంచి క్యాప్సిల్ తీసి ఇలా పడాయి. ఆ ఫార్ములాతో తిరిగి నా దేశం సూర్యుడు అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటుంది. కోల్పోయిన అఖండ పేరు ప్రతిష్టలను తిరిగి సంపాదించుకుంటుంది అన్నాడు ఆ బ్రిటిష్ జాతీయుడు వికృతంగా నవ్వుతూ. అంత విలువైన ఫార్ములాను నీ నక్క బెదిరింపులకు భయపడి ఊరికే ఇచ్చేస్తానని అనుకున్నావా అన్నాను వెటకారంగా. రాబర్ట్ మొహం జేవరించింది. ఊరికే ఇవ్వక ప్రాణాలు పోగొట్టుకొని ఇవ్వు అంటూ రైఫిల్ నా వైపు గురిపెట్టి ట్రిగర్ ఒత్తాడు. క్లిక్కుమన్న శబ్దం. రైఫిల్ పేలలేదు. రాబర్ట్ నిర్ఘాంతపోయి చటుక్కున మ్యాగజిన్ తీసి చూశాడు. అతని ముఖం వెలవెలబోయింది. పక్కపక్క నవ్వాను. ఇటువంటి పరిస్థితి వస్తుందని నాకు ముందే తెలుసు మిస్టర్ రాబర్ట్. అందుకే గుంటలో పడిపోయినప్పుడు నీ రైఫిల్ లోపల గుళ్ళన్నీ నేను ఖాళీ చేసేశాను. ఆ ముందు చూపే ఇప్పుడు నా ప్రాణాలు కాపాడింది. పరలోకానికి ప్రయాణం కట్టే వంతు నీది అంటూ నా తుపాకీ ఎత్తి ఏమాత్రం సందేహించకుండా కాల్చేశాను. సరిగ్గా అతడి గుండెలో దిగింది గుండు. రాబర్ట్ నమ్మనట్టు విశ్వాసం రానట్టు నా వైపు చూస్తూ గుండె పట్టుకొని బోర్లా పడిపోయాడు. అప్పుడు మెరిసింది నా బుర్రలో ఒక ఆలోచన. కత్తి అందుకొని చిరుతపులి పంజా కొట్టినట్టు కుడి భుజం మీద 2-3 ఘాట్లు పెట్టుకున్నాను. రక్తం దారగా కారసాగింది. అంతలో
రైఫిల్ పేలుళ్ళు విని అందరూ అక్కడికి పరిగెత్తుకొని వచ్చారు. రక్తసిక్తమై ఉన్న నన్ను, కింద పడున్న 2 శవాలను చూసి నివ్వెరబోయారు. మేమిద్దరం ఇటు రాగానే ఆ పొదల్లో నక్కి ఉన్న చిరుత హఠాత్తుగా మా మీద లంఘించింది. నన్ను గాయపరిచి రాబర్ట్ మీదకి దూకింది. ఆ స్థితిలో నాకెటూ తోచక రైఫిల్ గురిపెట్టి 2 సార్లు గాల్చాను దాని మీద. అందులో ఒక గుండు రాబర్ట్కి తగిలింది అన్నాను మొసలి టక్కులు ప్రదర్శిస్తూ. ఇన్స్పెక్టర్ షింగే వచ్చినప్పుడు తన సిపాయిల వెంట ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా తెప్పించాడు అడవికి. దాన్ని తెరిచి కారుతున్న నా రక్తాన్ని దూదుతో తుడిచి మందేసి బ్యాండేజీ కట్టాడు. తర్వాత రాబర్ట్ శవాన్ని మోసుకుంటూ విచార వదనాలతో తిరుగుమొహం పట్టారు అందరూ. బంగ్లా చేరగానే శవాన్ని సిపాయిల వెంట వ్యాన్లో పెగో సిటీకి పంపించాడు ఇన్స్పెక్టర్. ఆ రాత్రి అక్కడే రెస్ట్ తీసుకుని ఉదయం ఎవరి దారి వారి పట్టాలని మిగతా వాళ్ళు అక్కడే ఉండిపోయారు. గదిలో లైటార్పి మంచం మీద వాలాను. బాగా అలసి ఉండడం వల్ల అందరూ తమ తమ గదుల్లో ఆదమర్చి నిద్రిస్తున్నారు. పడుకున్న మరుక్షణం నాకు నిద్ర పట్టేసింది. అర్ధరాత్రి ఎందుకో చట్టుకున్న కళ్ళు తెరుచుకున్నాయి. గదిలో గాఢాంధకారం. బయట చెట్ల ఆకులు కూడా కదులుతున్న అలికిడి లేదు. కళ్ళు పెద్దవి చేసి చీకట్లో పరీక్షగా చూశాను. అప్పుడు కనిపించింది మంచం కాళ్ళ దగ్గర ఒక ఆకారం. ఎవరు అంటూ దిగ్గుని లేవబోయాను. అదే క్షణంలో లైట్ వెలిగింది. థింగ్ ఫూ చీ ఫెంగ్, నా గదిలో ఏం చేస్తున్నారు మీరు అని అడిగాను నివ్వరబోతూ. థింగ్ ఫూ బంగారు పళ్ళు బయటపడేలాగా చిన్నగా నవ్వాడు. ఇంకా అర్థం కాలేదా? ఆ క్యాప్సిల్ కోసమే వచ్చాం మిస్టర్ జయశంకర్. అతని చేతుల్లో నల్లగా మెరుస్తోంది పిస్తోల్. సాలోచనగా తలూపాను. అయితే మీరిద్దరూ కూడా రాబర్ట్ స్నేహితులన్నమాట. రాబర్ట్తో మాకు ఎలాంటి సంబంధం లేదు. అతను మా మనిషి ఏమిటే అలా కుక్కచావు చచ్చేవాడే కాదు. సరే, ఆ క్యాప్సిల్ మీ దగ్గర ఉండడం మా దేశానికి ప్రమాదకరం. గత యుద్ధంలో పోగొట్టుకున్న టిబెట్ను తిరిగి మీరు స్వాధీనం చేసుకోవడం మాకు ఇష్టం లేదు అన్నాడు థింగ్ ఫూ చాలా నెమ్మదిగా. క్యాప్సిల్ ఏంటి? మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈసారి పక్కపక్క నవ్వింది చీఫెంగ్. బుకాయించి లాభం లేదు. నువ్వు చిరుతపొడి మెళ్ళలోంచి దాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి మాకు తెలుసు. రాత్రి నిన్ను స్పృహ పోగొట్టింది కూడా మేమే. నా మాట నమ్మండి. క్యాప్సిల్ ఏమిటో నాకు తెలియదు. అంతవరకు నవ్వుతున్న థింగ్ఫూ మొహం మారిపోయింది. చీఫెంగ్ పాపం, అతడి ప్రాణాల మీద ఆశ లేనట్టే ఉంది. అతడి కాళ్ళు చేతులు మంచానికి విరిచిగట్టే. గదంతా వెతికి చూద్దాం. అప్పటికి దొరక్కపోతే చిత్రహింస చేసి కక్కిద్దాం అంటూ జేబులోంచి నైలాన్ తాడు తీసి ఆమె వైపు విసిరాడు. చీఫెంగ్ తాడందుకుని నన్ను సమీపించింది. నిమిషాల్లో నా కాళ్ళు చేతులు మంచానికి విరిచి కట్టేసింది. తర్వాత ఇద్దరూ కలిసి గది అణువణువు వెతకసాగారు. ఏమీ దొరక్క నిట్టూరుస్తూ నన్ను సమీపించారు. నూలు పోగు వదలకుండా నా బట్టలన్నీ సోదా చేసి నిరుత్సాహంగా పెదవి విరిచారు. ఇప్పుడైనా మీకు నమ్మకం కలిగిందా? ఇక వదలండి నన్ను అంటూ గింజుకున్నాను. మిస్టర్ జయసింగ్, నువ్వు దాన్ని ఎవరికో ఇచ్చేసావు అన్నాడు థింగ్ఫూ నన్ను తీక్షణంగా చూస్తూ. ఎవరికిస్తాను? నా మనుషులు అసలు ఎవ్వరూ లేరిక్కడ. ఇతను మాటలతో వినే ఘటనలా లేడు. మన చైనీస్ పద్ధతులు ఉపయోగించామంటే క్షణంలో నోరిప్తాడు అంది చీఫెంగ్ అసహనంగా. అవును, అదే చెయ్యాలి అంటూ అడుగు ముందుకేశాడు థింగ్ఫూ. మిస్టర్ థింగ్ఫూ, అడుగు ముందుకు వెయ్యక బుద్ధిగా పిస్తోల్ కింద పడేసి చేతులెత్తు. చీఫెంగ్, నువ్వు కూడా అన్న కంఠం మీద ముగ్గురు ఉలిక్కిపడి అటు చూశారు. ఇన్స్పెక్టర్ షింగే కిటికీలో పిస్తోల్ గురిపెట్టి నిల్చున్నాడు. చెప్పేది మీకే. పిచ్చి వేషాలు వేయడానికి ప్రయత్నించకండి. నేను ఒక్కడనే లేను, 4 కానిస్టేబుళ్ళు కూడా ఉన్నారు నా వెంట అన్నాడు షింగే కఠినంగా. చేసేది ఏమీ లేక కింద పిస్తోళ్లు జార విడిచి నిల్చున్నారు ఆ భార్యాభర్తలు. నువ్వొచ్చి తలుపు తెరువు అన్నాడు ఇన్స్పెక్టర్. చీఫెంగ్ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి తలుపు తెరిచింది. మరుక్షణం ఇన్స్పెక్టర్ షింగే 4 కానిస్టేబుల్ బిలబిల్లమంటూ లోపలికొచ్చారు. వాళ్ళు ఆ చైనీల చేతులకు బేడీలు బిగించి బయటకు తీసుకెళ్లారు. ఇన్స్పెక్టర్ షింగే సమయానికి వచ్చి నన్ను కాపాడారు. లేకుంటే ఆ చైనీయులు చిత్రవదలు భరించలేక నేను దిక్కులేని చావు చచ్చేవాణ్ణి అన్నాను కృతజ్ఞతగా. షింగే నవ్వి, మిమ్మల్ని కాపాడడానికి రాలేదు మిస్టర్ సారథి.
ఆ క్యాప్సిల్ రాబట్టుకోవడానికే వచ్చాను అన్నాడు. అతడి నోట అసలు ఆ పేరు విని నేను నిర్ఘాంతపోయాను. షింగే పక్కపక్క నవ్వి, ఆశ్చర్యపోకండి, మీరు ఇండియన్ ఇంటెలిజెన్స్ శాఖ ఉద్యోగి అయి ఉంటారని నేను ముందే ఊహించాను. హాస్పిటల్లో 2 రోజులు స్పృహ తప్పి పడున్న సందర్భంలో మీరేదో క్యాప్సిల్ గురించి, మైక్రో ఫిల్మ్ గురించి పలవరిస్తున్నారని, తనకు మీ మీద అనుమానం ఉందని డాక్టర్ మాకు తెలియజేశాడు. కమిషనర్ గారు వెంటనే నన్ను రంగంలోకి దింపారు. ఇప్పుడు మీ ముగ్గురి మధ్య సంభాషణతో ఆ క్యాప్సిల్ ఎంతో విలువైందని అర్థమైంది. అది ఇప్పుడు మా భూభాగంలో ఉంది కనుక మాకే చెందాలి అన్నాడు. కథ బాగానే ఉంది, కానీ అందులో చిన్న లోపం ఉంది. ఏమిటది? ఏదో క్యాప్సిల్ నా దగ్గర ఉంది అనడం. ఆ చైనీయులు ఇద్దరు అరంగుళం మొదలకుండా నా సామాన్లు బట్టలు చెక్ చేశారు. ఏమీ దొరకలేదు. మరి నేను నమ్మను. 2 రోజుల వరకు మీరు ఈ గదిలోంచి కదలకూడదు. నా సిబ్బంది రాత్రింబవళ్ళు ఇక్కడ కాపలా ఉంటారు. దాన్ని ఇక్కడ కాకుంటే మరెక్కడ దాచి ఉంటారో మీరు. నేను క్షుణ్ణంగా వెతికి తృప్తి పడే వరకు మిమ్మల్ని వదిలిపెట్టను అన్నాడు ఇన్స్పెక్టర్ దృఢంగా. 2 రోజులు గడిచాయి. ఇన్స్పెక్టర్ ఎన్నిసార్లు గాలించినా, ఎన్ని తంటాలు పడ్డా ఆ క్యాప్సిల్ మాత్రం బయటపడలేదు. యమకింకరుల్లాంటి అతని భటులు రాత్రి పగలు లోపల బయట కాపలా ఉన్నారు. 2 రోజులు. ఇన్స్పెక్టర్కి విసిగి వేసారి చివరిసారిగా నా గదిలోకి వచ్చాడు. మిస్టర్ సారథి, మొండికేయడం మీకే నష్టం. అది దొరకందే మీరు ఇక్కడి నుంచి వెళ్లరు. మర్యాదగా చెప్పండి, దాన్ని ఎక్కడ దాచారు. కాసేపు ఆలోచించి చెప్పక తప్పదు అన్నట్టు తలెత్తాను. ఆల్ రైట్ ఇన్స్పెక్టర్, మీకు నాకు ఇబ్బంది లేకుండా నిజం చెప్పేస్తున్నాను. దానికోసం ఇన్ని దేశాల ఏజెంట్లు ఊకుమ్మడిగా నన్ను చుట్టుముట్టి ఉండడంతో వారి బారి నుంచి దాన్ని కాపాడలేనని తెలిసిపోయి ఆ మైక్రోఫిల్మ్ ఎవ్వరికీ దక్కకుండా కాల్చిపారేశాను. మీ కట్టుకథ నమ్మడానికి నేనేం పసిపిల్లాన్ని కాను. ఆల్ రైట్, వేరొకరైతే చిత్రవద చేసి దాన్ని దక్కించుకునేవాడిని. మన ఇద్దరివి మిత్ర దేశాలు. మీ కారణాన మేము భారతదేశానికి శత్రువులం కాదలుచుకోలేదు. మీరు ఆ క్యాప్సిల్ని వెళ్ళేటప్పుడు తీసుకెళ్దామని ఎక్కడో భద్రంగా దాచే ఉంటారు అని నా అనుమానం. అది మీకు మాకు ఎవ్వరికీ దక్కకుండా అక్కడే శాశ్వతంగా ఉండిపోవాలి. ఈరోజు సాయంత్రం 4 గంటలకి మీ దేశం వెళ్లే విమానంలో మీరు వెళ్ళొచ్చు అంటూ లేచాడు. అన్నట్టే మధ్యాహ్నం 3 గంటలకు అన్ని ఏర్పాట్లు చేసుకొని తిరిగొచ్చాడు. అతడి చేతుల్లో ఒక జత బట్టలు బూట్లు ఉన్నాయి. నేను తొడుక్కున్న బూట్లు బట్టలు విప్పి అవి తొడిగించాడు. తర్వాత నా దగ్గరున్న ప్రతి వస్తువు, చివరకు నా వేలి ఉంగరం కూడా తీసేసుకున్నారు. తర్వాత అతని సిబ్బంది నిఘా మీద నన్ను బయటికి తీసుకెళ్లి వ్యాన్ ఎక్కించారు. ఎయిర్పోర్ట్కి చేరగానే మళ్ళీ ఒక గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు నన్ను. ఇన్స్పెక్టర్ బయటికెళ్ళి 2 నిమిషాల తర్వాత ఒక వ్యక్తిని వెంట పెట్టుకొని వచ్చాడు. అతడు ఎయిర్పోర్ట్ డాక్టర్. మిస్టర్ సారథి, మీ విమానం బయలుదేరడానికి ఇంకా 20 నిమిషాల వ్యవధి ఉంది. ఆలోగా చివరిసారిగా మిమ్మల్ని చెక్ చేయాలి అన్నాడు ఇన్స్పెక్టర్. డాక్టర్ నన్ను సమీపించి మీ భుజం మీద గాయం చూపించండి అన్నాడు. తప్పకుండా అంటూ షర్టు విప్పి చేయి చాచాను. అతడు మెల్లిగా గాయం మీద బ్యాండేజ్ విప్పి పరీక్షగా చూడసాగాడు గాయాన్ని. కత్తితో అంగుళం లోతు దించి ఉన్న గాయాలవి ఇంకా పచ్చిగానే ఉన్నాయి. డాక్టర్ బొటనవేలుతో కాసేపు వాటిని ఒత్తి చూశాడు. తర్వాత తల అడ్డంగా ఊపి, నో ఇన్స్పెక్టర్, ఇందులో ఎటువంటి వస్తువు దాచబడలేదు అన్నాడు. ఇన్స్పెక్టర్ సాలోచనగా తలూపి, ఆల్ రైట్, కట్టుకట్టేయండి అన్నాడు. డాక్టర్ తిరిగి గాయం మీద కట్టుకట్టేశాడు. అంతలో విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్టు అనౌన్స్ అయింది. సిబ్బంది వెంట తీసుకెళ్లి నన్ను విమానం ఎక్కించాడు ఇన్స్పెక్టర్. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విమానం దిగ్గానే టాక్సీలో సరాసరి మా హెడ్ క్వార్టర్స్కి చేరుకున్నాను. నన్ను చూడగానే హార్దిక స్వాగతం పలికారు డైరెక్టర్ ముఖర్జీ. కుర్చీలో చతికిలబడి జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించాను ఆయనకి. అంతా విన్న ఆయన చేత్తో బట్టదల బాదుకుని, ఓ గాడ్, అంత విలువైన ఫార్ములా అనుకోకుండా చేజిక్కితే కాల్చిపారేసావా అన్నారు. అటువంటి ఫార్ములాను కాల్చిపారేయడానికి నాకేమన్నా పిచ్చి పట్టిందనుకున్నారా? అది సురక్షితంగా నా దగ్గరే ఉంది.
బర్మా ఎయిర్పోర్ట్లో ఆ డాక్టర్ నా గాయాన్ని పరీక్షించాడే గాని దానికి కట్టి ఉన్న బ్యాండేజ్ను పరిశీలించలేదు. అక్కడే జరిగింది వారి పొరపాటు. నేను క్యాప్లోంచి మైక్రోఫిల్మ్ తీసి దాన్ని బ్యాండ్ మడతల్లో నిట్టారుగా దాచి గాయాన్ని కట్టుకున్నాను. వారి దృష్టి కేవలం క్యాప్సిల్ మీద ఉండడం వల్ల బ్యాండేజ్ మడత వైపు వారి ఆలోచన వెళ్ళలేదు అంటూ షర్టు విప్పసాగాను. అలా ఆ విలువైన క్యాప్సిల్ని భారతదేశానికి అందించాడు జయశంకర్. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ నాకు చాలా ముఖ్యమండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన కథలు నవలలు ఉంటే వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.